ఇక గత ప్రభుత్వాల హయాంలో బేస్ మట్టం స్థాయిలోనే నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు ఇప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ కింద మోక్షం లభించింది. అసలు లబ్ధిదారులు అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి అనే దానిపైన మరింత సమాచారాన్ని, పూర్తి వివరాలను లైవ్ ద్వారా మా రిపోర్టర్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. గతంలో కాంగ్రెస్ కావచ్చు, కూటమి ప్రభుత్వం టీడీపీ కావచ్చు, వీళ్ళు అప్పట్లో ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి పేదల సొంత ఇంటి కల నెరవేరడానికి ఇచ్చినటువంటి ఇంటికి నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక ఇబ్బందులతో అయితే ఎప్పుడైతే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయినటువంటి బేస్ మట్టం లెవెల్లో ఉండేటువంటి ఇళ్లకంతటికి కూడా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వము లైన్ క్లియర్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద వీళ్ళందరికీ అప్పట్లో ఏదైతే బేస్ మట్టాలు వరకు నిర్మించుకొని సిమెంటు అందుకు సంబంధించి ఏదైతే బిల్లులు పొందినటువంటి కొంతవరకు బిల్లులు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ గత ఐడీలందరినీ కూడా గతంలో ఇచ్చినటువంటి ఐడీలు ఏవైతే ఉన్నా ఇంటికి సంబంధించిన ఐడీలన్నిటి కూడా క్లోజ్ చేసి కొత్త ఐడీలతో వీళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఆ లైన్ క్లియర్ చేసిందని చెప్పుకోవచ్చు. పేదల సొంతింటి కల నెరవేర్చేటటువంటి నేపథ్యంలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వము ఎన్టీఆర్ గృహ భరోసా కింద ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద వీళ్ళందరికీ లైన్ క్లియర్ చేసిందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా అంటే ఈ వీటిలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరూ దాదాపు 12,000 మంది, అంటే 12,000 గృహాలకు సంబంధించి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి అప్పట్లో ఎవరైతే ఈ రచ్చబండ, ఆవాజు లేకపోతే ఎన్టీఆర్ గృహ సంబంధించినటువంటి లబ్ధిదారులందరూ కూడా ప్రస్తుతం ఈ హౌసింగ్ స్కీమ్ కింద పాత ఐడి కార్డులతో దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా అవి క్లోజ్ చేసి కొత్త ఐడీలతో నిర్మాణాలు చేపట్టడానికి ఆ లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. పేదల సొంతింటి కల నెరవేర్చేటటువంటి నేపథ్యంలోనే హౌసింగ్ ఎన్టీఆర్ గృహ భరోసా కింద వీళ్ళందరికీ కొత్తగా నిర్మాణాలు చేపట్టుకున్న దానికి అవకాశం కల్పిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ కూడా దరఖాస్తులన్నిటిని కూడా ఇప్పటికే దాదాపు 12,000 గృహాలకు సంబంధించి దరఖాస్తులు కూడా హౌసింగ్ స్కీమ్ కింద హౌసింగ్ అధికారులకు కూడా సమర్పించడం జరిగింది. అలాగే కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఇల్లు కావాలనేటువంటి వాళ్ళు కావచ్చు, కొత్తగా ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు మున్సిపాలిటీ అర్బన్ అంటే కడప కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, దాదాపు 1,700 గృహాలకు సంబంధించి సంబంధిత అధికారులు కూడా దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేసి అర్హులైనటువంటి జాబితాను కూడా తయారు చేయడం జరిగింది. అలాగే రూరల్ ప్రాంతాలు తీసుకున్నట్లయితే రూరల్ ప్రాంతాల్లో ఇప్పటికే పేద ప్రజలు కూడా సొంత ఇళ్లు నిర్మాణాలు చేపట్టేటటువంటి నేపథ్యంలోనే దాదాపు 30,000 ఇళ్లకు ఇప్పటికే అందుకు సంబంధించి వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా ఫిల్టర్ చేసి అర్హులైనటువంటి వారి యొక్క జాబితాను కూడా తయారు చేయడం జరిగింది. ఇక గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జగనన్న కాలనీలకు నిర్మాణాలు చేపట్టినటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ప్రస్తుతానికి మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అందుకు సంబంధించి గృహాలకు సంబంధించి ఎవరైతే టెండర్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మధ్యలోనే, ఎందుకంటే బిల్లులు పెండింగ్ ఉండేటువంటి నేపథ్యంలోనే కాంట్రాక్టర్లందరూ కూడా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అటువంటి వాటి అన్నిటిని కూడా లైన్ క్లియర్ చేయాలనేటువంటి ఏదైతే పాత బకాయిలు చెల్లించాలనేటువంటి నేపథ్యంలోనే పెండింగ్ ఉన్నాయనేటువంటి నేపథ్యంలోనే సంబంధిత కాంట్రాక్టర్లు వాటిని మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. వాటి అన్నిటిని కూడా ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే జగనన్న కాలనీలో నిర్మాణం పూర్తి చేసినటువంటి కావచ్చు, అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని అన్ని కూడా రోడ్లు, విద్యుత్తు, సాగునీరు వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టి వాటిని కూడా పేద ప్రజలకు ఆ కాలనీలు కూడా పేద ప్రజలకు అందించేటటువంటి నేపథ్యంలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటిని చూసినట్టయితే ఓవరాల్ గా చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 30,000 గృహాలకు ప్రస్తుతానికి అయితే పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉండేటువంటి 12,000తో పాటు ఇప్పుడు 30,000, దాదాపు జిల్లాలో 42,000 గృహాలకు సంబంధిత అధికారులు కూడా పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. పేద ప్రజల యొక్క సొంతింటి కల నెరవేర్చేటటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి పేద ప్రజలకు కూడా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి ఇచ్చేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.